నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేప్. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన ప్రధానాంశాలపై వార్తా విశ్లేషణ న్యూస్ కేప్లో చూద్దాం. ఇక ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడులో త్వరలో బుల్లెట్ రైలు, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు యజ్ఞం చేస్తున్నాం. ఎక్స్ప్రెస్ వేలు, మెట్రోలు, ఎయిర్పోర్టులకు అనుగుణంగా రైళ్లు వేగం పెంచుతున్నాం. చల్లపల్లి రైల్వే టెర్మినల్తో స్థానికంగా పారిశ్రామిక అభివృద్ధికి బీజం అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించినటువంటి నిన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ జాతికి అంకితం చేస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానాంశాలుగా చూడవచ్చు. ఇక హెచ్ఎంపీవీ కలకలం, చెన్నై బెంగళూరులో ఇద్దరేసి చొప్పున, అహ్మదాబాద్లో ఒకరికి వైరస్, 5 నెలల శిశువులే, ఆందోళన అక్కర్లేదు, ఇది పాత వైరస్ అని కేంద్రం ప్రకటించింది. ఆ అంశాలను కూడా హైలైట్గా చూడవచ్చు. ఇక రీజనల్ రింగ్ రోడ్ రైల్వేను ఇవ్వాలి, తద్వారా 60% తెలంగాణ పట్టణీకరణ, బందరు పోర్టుకు ప్రత్యేక లైన్ వేయాలి. ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినటువంటి అంశాలని మనం ప్రధాన అంశాలుగా చూడవచ్చు. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే, సహకరించండి, తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటును అందించండి, మీ లక్ష్య సాధనలో భాగమవుతా ఉంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానమంత్రికి విన్నవించినటువంటి అంశాలని ప్రధాన అంశంగా. ఇక హెచ్ఎంపీవీ కలకలం, భారత్లో 5 కేసులు అంటూ. ఇక మరో అంశం, ఫార్ములా ఈలో క్విడ్ ప్రో జరిగిందంటూ కొన్ని వార్తా కథనాలను అయితే మాత్రం మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, కేసీఆర్ జమానా డబుల్ ఖజానా అంటూ ఒక ఆసక్తికరమైన కథనాన్ని మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. లాయర్తో వస్తే భయం ఎందుకు, నిన్న ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లాయర్తో వెళ్తే అనుమతించలేదు ఏసీ, మళ్ళీ ఈ నెల 9వ తారీఖు రావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ కూడా ప్రధానాంశంగా మనం చూడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, హెచ్ఎంపీవీ కలకలం, చెన్నై బెంగళూరులో ఇద్దరేసి చొప్పున, అహ్మదాబాద్లో ఒకరికి వైరస్ నిర్ధారణ, వైరస్ సోకిన 5 నెలల శిశువులే అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఇక మావోయిస్టుల ఘాతకం, భారీ ఐఈడీతో బలగాల వాహనం పేల్చివేత, 8 మంది జవాన్లు, వాహనం డ్రైవర్ దుర్మరణం అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ప్రతి ఇంటికి సౌర విద్యుత్, కుప్పంలో మొదలు, తర్వాత రాష్ట్రమంతటా అమలు, వాట్సాప్ గవర్నర్స్తో సెల్ ఫోన్తోనే 150 సేవలు, పకడ్బందీగా భూముల రీసర్వే, కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మనం చూడవచ్చు. పొన్నవోలు కుమారుడికి ఆగమేఘాల మీద గ్రానైట్ లీజు, వైసీపీ సర్కారు జమానాలో పరుగులు పెట్టిన ఫైల్ అంటూ ఒక ఆసక్తికరమైన కథనాన్ని చూడవచ్చు. 6 గంటలు 25 ప్రశ్నలు, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సుదీర్ఘ విచారణ, కాకినాడ సీపోర్ట్ సెజ్ను లాగేసుకున్న కేసులో ప్రశ్నలు సంధించిన ఈడీ అంటూ మనం ఒక కథనాన్ని కూడా చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఓఎన్జీసీకి టోకరా, 5 ఏళ్లలో 370 కోట్లకు కుచ్చుటోపి, కడప వ్యాపారుల సిండికేట్ నయాదందా, బైరటీస్ సరఫరాలో గోల్మాల్, సి గ్రేడ్ కొని బి గ్రేడ్గా అమ్మకం, ఎండీసీ నుంచి టన్ను 2000 చొప్పున కొనుగోలు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం ఒక గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు చేసినటువంటి ఒక దందాకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని ప్రధాన అంశంగా ప్రచురించింది. ఇక కాకినాడ నుంచి సండూరు దాకా విజయసాయిపై ఈడీ ప్రశ్నలు అంటూ ఒక అంశాన్ని. ఇక కరెంటు బిల్లు భారం ఇక ఉండదు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా చూడవచ్చు. ఇక జస్టిన్ ట్రూడో రాజీనామా అంటూ ఒక ఆసక్తికరమైన కథనాన్ని చూడవచ్చు. నాయకత్వం ఎంపిక జరగగానే వైదొలుగుతా అంటూ కెనడా ప్రధాని ట్రూడో రాజీనామాకు సిద్ధమంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక వస్తే, భార్యకే పెన్షన్, భర్తకు టెన్షన్, స్పౌజ్ కేటగిరీ పెన్షన్లపై కూటమి సర్కారు నిర్ణయం, పింఛన్ లబ్ధిదారుడు చనిపోతే భార్యకు మాత్రమే ప్రయోజనం వర్తింపంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక భారత్లో హెచ్ఎంపీవీ కలకలం అంటూ ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని ప్రచురించింది. ఇక నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, ఉద్యోగుల ఆరోగ్య పథకానికి ఇదే దారి, ఆసుపత్రులు 3000 కోట్లు బకాయి పెట్టిన వైనం అంటూ మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. రైట్, ఇక మొత్తానికి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను చూసాం.